హాయ్ అండి, వెల్కమ్ టు సుమా హోమ్ ఫుడ్ 14. ఈరోజు మేము దొండకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం. ఎట్లనో చూడండి. ముందుగా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసినాను, ఆనియన్స్ కరివేపాకు వేస్తున్నా, కొంచెం పసుపు వేసుకోవాలి, కలుపుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై అయినాక దొండకాయ వేసుకోవాలి. ఇప్పుడు దొండకాయ వేసుకున్నాము. దొండకాయ వేసుకున్నాక మళ్ళీ ఇట్లా కలుపుకోవాలి మొత్తము. కాసేపు ఆయిల్లోనే ఫ్రై అయినాక కొద్దిగా అప్పుడు అన్నీ మిగతాయన్నీ వేసుకోవాలి. కారం రుచికి సరిపడేంత, ధనియాల పొడి, కొంచెం పల్లీల పొడి వేసిన నేను, సాల్ట్ రుచికి సరిపడేంత వేసుకోవాలి. ఇప్పుడంతా మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకోవాలి దొండకాయ కర్రీని. నేను చేసే ప్రాసెస్లో దొండకాయ కర్రీ చేస్తే టేస్టీగా వస్తుందండి, ఖచ్చితంగా ఈజీగా అయిపోతుంది. మళ్ళీ ఒకసారి అంతా మిక్సీ వేసుకొని మీకు ఎంత వరకు సరిపోతుందో అంత వాటర్ వేసుకోవాలండి. నేను 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసాం. ఒక్క 2 విజిల్లు వస్తే సరిపోతుంది అంతే. ఇంకా